తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించింది మీరు. దానిలోంచి బయటకొచ్చారు. బయట విడిగా పోరాటం చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ మీదనే పోరాటం చేశారు మళ్ళీ. కాంగ్రెస్‌ని తెప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద పోరాటం మొదలుపెట్టారు. ఏంటి సీక్వెన్స్ ఇదంతా? అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఒక పవిత్రమైన లక్ష్యంతో కూడుకున్నటువంటి ఉద్యమం. ఇదేదో ఆషామాషిగా ఏదో రొటీన్ ఎన్నికలు జరిగినట్టు 5 ఏళ్ళకోసారి ఎన్నికలు లేకపోతే ఆ, ఆ, పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు ఏర్పాటు చేసుకున్నట్టు కాదు ఇది. అవును. ఎందుకంటే పార్టీల మేనిఫెస్టోలు ఎట్లుంటాయో మనకు తెలుసు. అనేక రకాలైనటువంటి ఊహాజనితంగా ఉంటాయి, అశాస్త్రీయంగా ఉంటాయి, ఏమాత్రం కూడా వాస్తవికతకి దగ్గరగా లేకుండా ఇప్పుడు చూస్తున్నాం కదా వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు, హామీలు. అసలు వాడి బడ్జెట్ ఎంత ఉందో తెలియదు, అప్పులు ఎంత ఉందో తెలియదు, పరిపాలన ఏం చేయాలో తెలియదు. ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళు ఏది పడితే అది. అసలు ఇంకా మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇళ్ళల్లో కూర్చోండి, మీకు అన్నీ వచ్చేస్తాయి. మీకు కావాల్సినటువంటి సమస్త అన్నీ మీకు వచ్చేస్తాయి. ఆఖరికి ఎక్కడికి పోయిండు, మీ బిడ్డలకి మీరు పెళ్ళిళ్ళు చేయడానికి కూడా మీరు ఏమాత్రం బాధపడాల్సిన, రందిపడాల్సిన, కష్టపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మేమేమున్నాం, మేము కళ్యాణ లక్ష్మిలు ఇస్తాం, రోషనీలు ఇస్తాం, ఇప్పుడు పైగా ఇక తులం బంగారం కూడా. ఇట్లా అయిపోయినటువంటి కాలము ఈ ఒకటి మనం చూస్తూ ఉన్నాం. కానీ తెలంగాణ ఉద్యమం అనేది భారతదేశ చరిత్రలో ఎట్లనైతే ఒకనాడు బ్రిటిష్ కాలంలో భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి సుమారు 560 పైగా ఉన్నటువంటి సంస్థానాల్లో పాగా వేసినప్పటికీ ఇక్కడ పాగా వేయలేకపోయారు. 13 సార్లు దండయాత్ర చేసినా కానీ తెలంగాణలో వాళ్ళు కనీసం ఏదో కొన్ని కంటోన్మెంట్ పెట్టుకోగలిగిన కానీ పరిపాలన చేయలేకపోయారు. అటువంటి తెలంగాణ గడ్డ వీళ్ళ యొక్క పోరాటాల ద్వారా, వీళ్ళ యొక్క అనేక రకాలైనటువంటి త్యాగాల ఫలితంగా నిజామీకరించి వెళ్ళిపోయాడు. ఇదంతా మనం చూసినాం. ఒకనాడు నిజాం కాలంలో కానీ దానికి ముందు కానీ ఇతర దేశాలకు అప్పులిచ్చిన గడ్డ ఇది. కరెక్ట్. మరి అటువంటి పవిత్రమైనటువంటి గడ్డ 53లో మీకు తెలుసు ఇది ఒక స్వరాష్ట్రం. ఇది అంతేగా 53లో హైదరాబాద్ స్టేట్ ఇది ఒక స్వరాష్ట్రంగా ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి అత్యంత వనరులు కలిగినటువంటి అన్ని రకాలైనటువంటి సంపద అసలు కలిగినటువంటి దాన్ని 56లో కుట్రపూరితంగా, మోసపూరితంగా వాళ్ళు వచ్చిండ్రు. ఏదో ఒప్పందాలు అన్నారు, అవన్నారు, ఇవన్నారు. ఏదో ఆ రోజున్న భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే ఒక డైలాగ్ తోటి ఆ రోజు ఆ విధంగా అయింది. సరే, అది అయిన తర్వాత చివరికి మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని సాధన కోసం 69 అయింది. మళ్ళా 96, 97 నుంచి మొదలుకుంటే సుదీర్ఘకాలం జరిగి చివరికి సాగరహారం, మిలియన్ మార్చు, వంట వార్పులు, అనేక రకాల సకలజనుల సమ్మె అన్ని ఫలితంగా మొత్తానికి 2014 ఫిబ్రవరి మార్చిలో తెలంగాణ అనేది ఏర్పడ్డది. మనందరి కళ స్వప్న నెరవేరింది. భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ భౌగోళిక స్వరూపం అసలు చూడగలమా, చూస్తామా, ఈ భూమండలం ఉన్నంత కాలం సాధ్యమైతా అనుకున్నటువంటి దశ నుంచి సాధ్యం చేసినాం. అది అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీ ద్వారా పార్లమెంటరీ పద్ధతి ద్వారా ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని 2001లో టీఆర్ఎస్ పార్టీ ఇదే గులాబీ జెండాని రెపరెపలాడించుకుంటూ ఈ పక్కనే ఉన్న జలదృశ్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చినటువంటి ఆ స్థలములో మీరందరు కను చూడంగానే మీడియా సాక్షిగా ఏర్పాటు చేసినాం. ఆ రోజు చెప్పినాం. మేము ఏమని చెప్పినాం? తెలంగాణ రాష్ట్ర సాధన త్యాగాల పునాదుల మీద జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధించిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పెనుమార్పులు తీసుకొచ్చి సుపరిపాలన అందిస్తామని చెప్పినాం. దాంట్లో ప్రధానంగా చెప్పింది 5 అంశాలు. ఒకటి, విద్యారంగంలో సమూలమైన మార్పులు తెస్తా ఉన్నాం, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెస్తా ఉన్నాం, ఉపాధి రంగాన్ని చట్టబద్ధం చేసి నియంత్రణ చేసి ఉపాధి రంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పినాం. 4వది, తెలంగాణ సంపద కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు ఏదైతే కాపాడుకుంటూ మనకి గొప్ప సంపదనిచ్చిండ్రో దాన్ని మనం కూడా వినియోగించుకొని మళ్ళీ భవిష్యత్ తరాలకి అందించేటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని అదొకటి చెప్పినాం. ఇక 5వది
సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. అదే ఆత్మగౌరవంతో కూడినటువంటి పాలన ఉంటుంది, ఆత్మగౌరవంతో కూడినటువంటి సుపరిపాలన అందిస్తామని చెప్పినాం. ఈ 5 అంశాలు చెప్పినాం. అసలు చాలామంది ఏమనుకుంటారంటే నీళ్లు నిధులు నియామకాల కోసం అని తెలంగాణ అంటారు, కానీ కాదది. అసలు అది ఒక బోగస్ నినాదం. 2005 తర్వాత వచ్చినటువంటి నినాదం అది. ఓకే ఓకే. పాలకుల అవసరం కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసం, ప్రజల కనీస అవసరాలను పక్కదారి పట్టియడం కోసం తెచ్చినటువంటి నినాదం. అసలు ఈ తెలంగాణ లాంటి ప్రాంతంలో సుమారు దగ్గర 68% ప్రజలకి ఎకరం పట్టా భూమి కలిగినటువంటి ప్రజలు లేరు, కుటుంబాలు లేవు. కరెక్ట్. ఏమైనా ఉంటే చెరువు శిఖం భూములో లేకపోతే సీలింగ్ భూములో మాన్యాలో గవే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలు మొత్తం పోడు భూములేనా, పట్టాలు ఎక్కడున్నాయి ఇక్కడ. కాబట్టి ఈ మొత్తంగా కూడా మనం ఆలోచించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ విధంగా చేయాలనుకున్నాం. మీ అందరు చూసినారు 2014 జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత 15 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మనందరమే సాక్ష్యం. నిజాం కాలం నాటి పాలనకి మనం సాక్ష్యం కాదు కానీ. రైట్, నాకు ఇది చెప్పండి. దగాపడ్డ తెలంగాణ కదా మీ పుస్తకం. అదే దిక్సూచి తెలంగాణ ఉద్యమానికి ఒక రకంగా. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత మార్పు వచ్చింది? అంటే మీరు అనుకున్న దానిలో కొంత పర్సెంట్ అయినా అయిందా? అంటే ఒక భౌగోళిక స్వరూపంతో కూడిన రాష్ట్రం అయితే వచ్చింది. అయితే దాంట్లో ప్రధానంగా ఏంటంటే మీరు అన్న దాంట్లో ఆ రోజు విద్యారంగం, వైద్య రంగం, రవాణా రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, అనేక రంగాలకు ఈవెన్ పత్రికా రంగం, అన్ని రంగాలది. ఐఏఎస్ ఐపీఎస్లు మొదలుకొని మొత్తంగా కూడా జ్యుడిషియరీ. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఉన్నప్పుడు హైకోర్టు కూడా తెలంగాణ వాళ్ళ జడ్జిలు ఎంతమంది ఉన్నారనే కానీ మొదలు పెడితే మొత్తం కాంట్రాక్టర్లు, మీడియా అన్నీ డేటా తీసి ప్రజల ముందు పెట్టాం. ఆ రోజు 1998లో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి మీరు అన్న దగాబడ్డ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడ చర్చకు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఇది ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ప్రాచుర్యం పొందింది. అంటే ఆధారాలతో కూడినటువంటి వాస్తవిక చరిత్రని కళ్ళ ముందు పెట్టినాం. ఇక దీన్ని కాదని ధైర్యం ఎవరికి లేదనే కాడికి వచ్చింది. ఆ రకంగా పునాదులు వేయబడినటువంటి తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధన ఆ ప్రక్రియ 2001లో మేము సరే ఏదేమున్నా రాజకీయ నాయకుల ప్రవేశం ఉండాలి, రాజకీయ నాయకుల యొక్క వాళ్ళతో ప్రయాణం చేసుకుంటూ రాష్ట్రాన్ని సాధించాలనే క్రమంలో 99లో కేసీఆర్, అంటే ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ కాదు, ఆయన నాకు ఫోన్ చేయడం, నేను పోవడం, మాట్లాడడం ఇదంతా జరిగింది. సరే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు నామకరణ నేనే చేసిన, గులాబీ జెండా నేనే నిర్ణయించిన. ఈ చేసిన తర్వాత పార్టీ ఆవిర్భావం జరిగింది. ప్రధాన కార్యదర్శి కదా మీరు. ఈ జలదృశ్యంలో కార్యాలయాన్ని నా చేతితోటే కేసీఆర్ ఇచ్చినటువంటి సీజర్తో నేనే రిబ్బన్ కట్ చేసిన. మీరు అన్నట్టు తేడా ఏంటిదంటే తేడా పెద్దగా ఏం లేదు. ఆంధ్ర పాలకులు పోయిన తెలంగాణ పాలకులు వచ్చారు, తేడా కదే. బుగ్గకారులు మారవచ్చు, క్వార్టర్లు మారవచ్చు, కార్యాలయాలు మారవచ్చు. సరే అప్పటికే ప్రగతి భవన్ ఉందనుకో, ప్రగతి భవన్లో ఏమైనా గదులు పెరగవచ్చు, ఏమైనా అవి కావచ్చు, కానీ పెద్దగానైతే అప్పటికి ఇప్పటికీ పాలకుల్లో మార్పు వచ్చింది కానీ పరిపాలనలో మార్పు రాలే. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలైనా మారినప్పుడు ప్రభుత్వాలు మారడం, ముఖ్యమంత్రులు మారడం, ప్రధానమంత్రులు మారడం, క్యాబినెట్ మారడం, ఎమ్మెల్యేలు ఎంపీలు మారడం కాదు ప్రజలకు కావాల్సింది పాలనలో మార్పు రావాలి. ప్రభుత్వాలు మారితే ఏమొస్తుంది? ప్రభుత్వాలు మారితే ఒక రైతుకి, ఒక కూలీకి, ఒక కార్మికునికి వాళ్ళకి వచ్చేది ఏమున్నది ఆడ?